మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువలన నేనేం చెప్తున్నానంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సాయం చేసినటువంటి అందరికీ అప్పు తీస్తాము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాము, అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు చేసినాము, ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఏం గౌరవం ఉంది?